విశ్వక్సేన్ ఇట్లా కూర్చొని అందరిని కూర్చొని ఇలా చేయండి అట్లుండదు. రూమ్ ఆఫ్ 5 పీపుల్, ఇప్పుడు నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, ఎడిటర్, అందరం రూమ్ ఆఫ్ 5-6 పీపుల్ ఉంటే అందరం బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం. ఇక్కడ ఇది చేస్తే బాగుంటది కదా అని ఒకళ్ళు అందరు ఐడియాస్ త్రో చేసుకొని మెజారిటీ మీద వెళ్తాం. అందరికి అనిపించిన దాని మీద వెళ్తాం కానీ అసలు సోలోగా ఒకళ్ళు డెసిషన్ మీద వెళ్ళేది ఏమి ఉండదు. బట్ దాంట్లో మాకు అందరు అసలు ఛాన్స్ ఇయ్యలేదు రవితేజ. ఈ రోడ్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, అసలు స్క్రీన్ ప్లే చాలా అప్రిసియేషన్ వస్తుంది. బయట కొంచెం కూల్గా కనిపిస్తాడు, స్టేజ్ మీద కాగానే కొంచెం అగ్రెసివ్ ఒక వార్నింగ్లు ఇస్తుంటారు. మన ప్రీవియస్ ఈవెంట్లో కూడా. సో ఎందుకు అంటే మొన్న వార్నింగ్ అంటే వార్నింగ్ కాదు, నేను చాలా కూల్గా మాట్లాడిన ఈసారి. కాకపోతే గోలకి గట్టిగా మాట్లాడతాను నేను. అంతా గోల్ అవుతుంటది, అందరు ప్రశ్న అందరు సైలెంట్ కూర్చోట్టుకోండి, సైలెంట్ గా చెప్తాను. ఇప్పుడు 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 ఈ వాయిస్ వినిపిస్తుంది కదా, అక్కడ వినిపిస్తుందో లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మా సౌండ్ మాకు వినిపించదు మైక్ పట్టుకున్నప్పుడు. సో అట్లా వాల్యూమ్ పెంచుతాం కానీ కంటెంట్ కూల్ గానే ఉంటది. అలా కాదు, మీరు వీక్ పగిలిపోద్ది అన్నారు కదా, అంటే మీరు సెలబ్రిటీ అయినాక మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారుగా, ప్లస్ మీరు సెలబ్రిటీ అయినాక మీ లైఫ్ అనేది వీక్ పగిలిపోద్దని మా మమ్మీ కూడా అంటారు సార్. చాలా ఇంట్లో చాలా వాడుకలో ఉన్న పదం అది, వీక్ పగిలిపోద్ది అనేది. మరి అంత బండభూత ఏం కాదు అది. భూత అనట్లేదు, కానీ మీరు సెలబ్రిటీ అయినాక ఒక మాట్లాడే విధానం అది ఉంటుంది కదా, మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారుగా. పగిలిపోద్ది అన్న మాట కూడా మాట్లాడలేనంత అమాయకులు ఏం ఫాలోవర్స్ కాదు సార్. వారందరూ ఏరా కొట్టేస్తాను నిన్న అనేటోళ్ళు. నీకే చెప్తున్నా ఎవరు విమర్శించారు కదా అసలు నేను ముక్కు ముఖం తెలియని గురించి చెప్పింది. అసలు ఈ ముఖం అనేది పెట్టుకోకుండా బాగా మాకు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎస్టాబ్లిష్డ్ సంస్థల గురించి మాట్లాడట్లేదు. ఒక ముక్కు ముఖం తెలియకుండా అనానమస్ గా హేట్ స్పీచ్ కానీ ఒక అబ్యూజివ్నెస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడింది. అంటే సినిమా గురించి కాకుండా విశ్వక్సేన్ ఇట్లా వార్తలో ఉండడం అది అంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా ఇట్లా మాట్లాడడం వల్ల? నేను అనుకోను సార్. అన్నారు వార్తలు అంటే ఇప్పుడు బేసిక్ గా జనాలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఛానల్ అన్ని అయిపోయినాయి. సో న్యూస్ లో ఉంటావా అంటే న్యూస్ చాలా వాటి గురించి చాలా చాలా రకాలు ఉంటది. ఆ రోజు హాట్ టాపిక్ ఏది ఉంటే అది వేస్తుంటారు. మీరు చూడండి గామికి ఏమన్నా గామి స్మూత్ గానే అయింది. గ్యాంగ్స్ అప్పుడు అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. కాకపోతే దాని వల్ల నా ఓపెనింగ్స్ వస్తే నేను ఎప్పుడు అనుకోను. గామికి మరి ఏ కాంట్రవర్సీ లేదు, 10 కోట్లు వచ్చింది ఓపెనింగ్. ఏమంటారు? కాంట్రవర్సీ చేస్తేనే వస్తుందా అంటే కాంట్రవర్సీ కాదు, నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడింది రిలీజ్ ముందు చెవులు ఎక్కువ ఓపెన్ చేసి ఉంటారు అంతే. అంటే ఒకసారి మీ ఫ్రస్ట్రేషన్ కూడా బయటపడుతుంది అంటారు అట్లా? వస్తుంది సార్, మనిషి గుణం అది. ఫ్రస్ట్రేషన్, ఆనందం, సంతోషం అన్నీ వస్తాయి కదా, అది వస్తుంది అప్పుడప్పుడు.